నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 8వ శ్లోకం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్తాః పాత్రావశిష్ట కదలీ ఫలపాయసాని భుక్త్వా సలీలమదకేళి సుఖాపటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంజరాలలో ఉన్న చిలుకలు తమ కళ్లను తెరిచి తినడానికి ఇచ్చిన అరటి పండ్లు, పాయాసం వంటి ఆహారాన్ని తీసుకొని ఆనందంగా మధురంగా పలుకుతున్నాయి స్వామి. ఓ వెంకటాచలపతి, నీకిదే శుభోదయం. ఇక్కడ కేలీషుకాహ అనే పదం కేవలం చిలుకలను మాత్రమే సూచించదు. మన శరీరం అనే పంజరంలో ఉన్న జీవాత్మలకు కూడా ప్రతీక. ఆ చిలుకలు ఉదయాన్నే మేల్కొని స్వభావసిద్ధంగా పలుకుతున్నట్లే మనం కూడా ప్రతిరోజూ దైవస్మరణతో ప్రారంభించాలి. ప్రభాతమనేది ఒక కొత్త ప్రారంభం. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తామో మన రోజు అలాగే మారుతుంది. ఉదయం మన మైండ్ చాలా కామ్ స్టేట్లో ఉంటుంది. ఈ సమయంలో ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త దిశలో ఆలోచించగలుగుతాము. అందుకే ఉదయం చేసే ప్రారంభం చాలా ముఖ్యమైనది. సో ఉదయం ఇలా ప్రారంభించండి. లేచిన వెంటనే నిశ్శబ్దంగా ఒక్క క్షణం ఉండండి. మంచి ఆలోచనతో రోజు మొదలుపెట్టండి. ఒక్కసారి దైవాన్ని స్మరించండి. ఇది మీ రోజు మొత్తాన్ని మార్చుతుంది. ఈ శ్లోకం మనకేం చెబుతుంది? మన శరీరం ఒక పంజరం, మన సోల్ ఒక చిలుక. దాన్ని సరైన దిశలో నడిపించాలి. మనకు దొరుకుతున్న ప్రతి ఉదయాన్ని ఒక వరంలా జాగ్రత్తగా ప్రారంభించండి. ప్రతిరోజు స్మరణతో ప్రారంభించండి. జీవితం సార్థకమవుతుంది. మన మనసు ఎలా ఉంటే మన జీవితం అలాగే మారుతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 8వ శ్లోకం అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.